హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనమైతే వివో V30 అనమాట. ఈ మొబైల్ లాంచ్ డేట్ వచ్చి ఈ నెలలో లాంచ్ అవ్వచ్చు. మేబీ ఈ నెల లాస్ట్ కల్లా లాంచ్ అయితే అవ్వచ్చు. ఫిబ్రవరి లాస్ట్ కల్లా అయితే లాంచ్ అయితే అవ్వచ్చు అనమాట ఈ మొబైల్ అయితే, లేదంటే మార్చిలో అయితే అవ్వచ్చు. లీక్స్ ప్రకారం అయితే ఈ నెలలో అయితే అంటారు లాంచ్ డేట్ వచ్చి వివో V30 అయితే. అలాగే V30 Pro కూడా ఉంది. V30 Pro కూడా మీకు నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. మీరైతే కొంచెం వెయిట్ అయితే చేయండి. అలాగే దీని ప్రైస్ వచ్చి ఓవరాల్గా అయితే మీకు 30,000 అయితే వస్తుంది. ఆల్రెడీ చైనాలో అలాగే దాంట్లో అయితే వివో S30 S18 లాంచ్ అయితే చేశారు. కానీ మన ఇండియాలో అయితే వివో V30 అని లాంచ్ అయితే చేస్తారు. ఈ మంత్ అన్నా నెక్స్ట్ మంత్ అన్నా ఖచ్చితంగా అయితే లాంచ్ అయితే చేస్తారనమాట. ఫస్ట్ దీన్ని 30,000లో మీకైతే బెస్ట్ మొబైల్ అనమాట. ఇదైతే మీకు గేమింగ్కి అయితే బెస్ట్ అయితే ఉంటుంది. చాలా అయితే కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అనమాట. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్. అలాగే మీకు 8GB ర్యామ్ అయినా ఉంటుంది, 6GB ర్యామ్ అయితే ఉంటుంది. మీకు ప్రైస్ బట్టి డిఫరెన్స్ అయితే మారుతుంది. అలాగే మీకు డిస్ప్లే వచ్చి 6.78 ఇంచెస్ డిస్ప్లే, అలాగే AMOLED డిస్ప్లే అనమాట. మీకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. బ్యాక్ కెమెరా వచ్చి మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP, రెండో కెమెరా వచ్చి 50 MP, మూడో కెమెరా వచ్చి 2 MP అనమాట. ఇంకా మీకు బ్యాక్ సైడ్ అయితే ఒక రింగ్ లైట్ అయితే ఉంటుంది. మీకు రింగ్ లైట్ మీరు ఇన్స్టాగ్రామ్లో చూసింటారు. ఆ రౌండ్ సర్కిల్ లైట్ అయితే ఒక లైట్ అయితే ఉంటుంది వైట్ కలర్లో. ఆ మాదిరి అయితే ఉంటుంది అనమాట మీకు బ్యాక్ సైడ్ లైట్ అనేది. అలాగే దీంట్లో మీకు బ్యాక్ కెమెరాతో 4K పెట్టి 30 FPS వీడియో రికార్డింగ్ చేయొచ్చు అనమాట. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చి 50 MP. అలాగే మీకు బ్యాక్ ఫ్రంట్ సైడ్ అయితే LED కూడా అయితే ఉంటుంది. మీకు అంటే స్క్రీన్ ఫ్లాష్ అయితే ఉంటుంది అనమాట. డ్యూయల్ LED అనమాట. ఇదైతే మీకు ఫ్రంట్ సైడ్ కూడా LED అయితే ఉంటుంది. అలాగే దీంట్లో వచ్చి మీకు ఫ్రంట్ కెమెరాతో ఫుల్ హెచ్డీలో పెట్టి 30 FPS వీడియో రికార్డింగ్ చేయొచ్చు అనమాట. అలాగే బ్యాటరీ కెపాసిటీ వచ్చి 5000 mAh బ్యాటరీ, మీకు 80W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అలాగే మీకు దీంట్లో నానోసిమ్స్ అలాగే 5G సపోర్ట్ అయితే ఉందన్నమాట. ఇంకా డీప్గా వెళ్ళినట్టయితే ఈ మొబైల్లోకి మీకు అయితే Android 14 అయితే రన్ అవుతుంది. మీకు UI వచ్చి ఫన్ టచ్ OS అనమాట. దీంట్లో అయితే యూజ్ చేసింది. అలాగే మీకు అపర్చర్ వచ్చి 64 బిట్ అయితే ఉంటుంది. అలాగే ఫ్యాబ్రికేషన్ 4 nm, గ్రాఫిక్స్ వచ్చి Adreno 720. అలాగే ఇంకా మీకు అపర్చర్ రేషియో వచ్చి 29 పిక్సెల్ ఇంటెన్సిటీ 453 ppi ఉంటుంది. స్క్రీన్ బాడీ రేషియో వచ్చి 89.89% అయితే ఇచ్చాడు. అలాగే మీకు 120Hz రిఫ్రెష్ అయితే ఉంటుంది. మీకు HDR సపోర్ట్ కూడా ఉంది దీంట్లో అయితే. హైట్ వచ్చి ఇంకా 164.4 mm, విడ్త్ వచ్చి 75.1 mm, థిక్నెస్ వచ్చి 7.5 mm. ఇంకా ఓవరాల్గా అయితే వెయిట్ వచ్చి 186 grams అయితే ఇచ్చాడు. మీకు కలర్స్ వచ్చి దీంట్లో వైట్, అలాగే వేవింగ్ ఆక్వా కంట, అలాగే లూస్ గ్రీన్, అలాగే బ్లాక్ అయితే ఉంటుంది. మీకు మొత్తం అయితే 4 కలర్లు అయితే ఉన్నాయి అనమాట. దీంట్లో అయితే ఒకటి వైట్, ఒకటి వేవింగ్ అంట, అది స్పెషల్ ఎడిషన్ అయితే ఉంటుంది నాకు తెలిసినంతవరకు అయితే. అలాగే ఒక గ్రీన్, అలాగే బ్లాక్ అయితే ఉంటుంది. ఈ 4 కలర్లు అయితే వస్తుంది మొబైల్ అయితే. అలాగే మీకు వాటర్ ప్రూఫ్ కూడా ఉందన్నమాట. ఇది స్ప్లాష్ ప్రూఫ్. మామూలుగా మీకు స్పెట్ మామూలుగా చిన్న చిన్న డ్రాప్స్ ఏమైనా పడితే ఏం కాదు. మీకు డైరెక్ట్ మీకు నీళ్ళలో పెట్టేసినారనుకో మొబైల్ అనేది పోతుంది అనమాట. మీకు IP54 రెసిస్టెంట్తో వస్తుంది, వాటర్ రెసిస్టెంట్. ఈ మొబైల్ అయితే IP54 రెసిస్టెంట్ అనమాట, వాటర్ రెసిస్టెంట్. అలాగే డస్ట్ ప్రూఫ్ కూడా అయితే ఉంది మీకైతే. అలాగే ఇంకా బ్యాక్ సైడ్ త్రిబుల్ కెమెరా సెటప్ ఉంది కదా, దాన్ని మెయిన్ మెగాపిక్సెల్ 50 MP ఉంది కదా, దాని అపర్చర్ వచ్చి 1.9 అయితే ఇచ్చాడు. అలాగే ఇంకా బ్యాక్ సైడ్ అయితే స్క్రీన్ బ్యాక్ సైడ్ అయితే రింగ్ లైట్ అయితే ఉంటుంది మీకైతే. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చి 50 MP, దాని అపర్చర్ వచ్చి 2.0 అయితే ఇచ్చాడు. మీకు దీంట్లో అయితే ఇంకా 80W అడాప్టర్ అయితే ఇస్తాడు. మీకు 48 minutesలో 100% అయితే ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది అనమాట. 48 minutes అంటే చాలా ఎక్కువ అనుకుంటా నాకు తెలిసినంతవరకు. 80W అంటే మినిమం మీకు ఒక అర్ధ గంటలో అయితే ఛార్జింగ్ అయితే ఎక్కేయచ్చు నాకు తెలిసినంతవరకు అయితే. మామూలుగా 5000 mAh బ్యాటరీ కాబట్టి కొంచెం నాకు తెలిసినంతవరకు టైం అయితే తీసుకుంటుంది. ఓకే, ఎంత కాదన్నా ఒక 50 minutes మీకైతే 100% అయితే ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది అనమాట. 50W అడాప్టర్ అయితే వేస్తాడు బాక్స్లోనే. మీకు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ వచ్చి మీకు మెమరీ కార్డు పెట్టుకునే ఆప్షన్ అయితే లేదు. మీకు 3.5 mm జాక్ కూడా లేదనమాట. మీకు USB OTG అయితే పెట్టుకోవాలా. అలాగే స్టోరేజ్ టైప్ వచ్చి UFS 2.2 అయితే ఇచ్చాడు. మీకు ఇంకా బ్లూటూత్ వచ్చి 5.4, ఇంకా
జీపీఎస్ వచ్చి మీకు ఆల్రెడీ ఉన్నట్టు దాంట్లో ఉండేది దీంట్లో ఉంటుంది ఏ జీపీఎస్. అలాగే మీకు ఇంకా ఎన్ఎఫ్సి ఉంది దీంట్లో అయితే. మీకు ఎఫ్ఎం రెడీ అయితే లేదనమాట. స్టీరియో స్పీకర్స్ కూడా లేకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. ఇక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు స్టీరియో స్పీకర్స్ అని, కానీ స్పీకర్స్ అనేవి మీకు లౌడ్ అయితే ఉంటాయని చెప్తా ఉన్నారు. అలాగే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది ఈ మొబైల్లో అయితే. సో ఇంకా ఇవే అనమాట దీంట్లో ఉండే స్పెసిఫికేషన్స్ అయితే. సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఒకటి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. బాయ్ గైస్, బాయ్ అన్న అందరికీ. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.